AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న డ్రోన్ సాంకేతికతపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ధనుంజయరావు మాట్లాడుతూ ఉద్యాన పంటల పర్యవేక్షణ, భూభాగ పట్టాల తయారీ, పరిశోధన కార్యకలాపాలు, పంటల నిర్వహణ తదితర రంగాలలో డ్రోన్ సాంకేతికతకు విశేష ప్రాధాన్యత ఉంటుందన్నారు. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భవిష్యత్తులో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వవిద్యాలయ ఉద్యాన శాఖ డీన్ డాక్టర్ బి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు డ్రోన్ సాంకేతికతలో ప్రయోగిత నైపుణ్యాలు అందించేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్బివి చలపతిరావు, ప్రాజెక్టు ప్రధాన పరిశోధకులు డాక్టర్ బిఎం చెన్నకేశులు, సహా పరిశోధకులు డాక్టర్ ఎన్ ఇమాన్యుయల్ కార్యక్రమ లక్ష్యాలు, శిక్షణ విధానం గురించి వివరించారు. ఈ శిక్షణలో డ్రోన్ల నిర్మాణం, అనుకరణ ఆధారిత శిక్షణ, ప్రత్యక్ష డ్రోన్ నిర్వహణ, డ్రోన్ ఎగురవేత నిర్వహణకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు సమగ్ర శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం.